కూటమి పాలనకు ఏడాదైన సందర్భంగా సూపర్ 6లో మరో ముఖ్యమైన హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నేడు తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. 67,27,000 మంది తల్లుల ఖాతాల్లో 8,747 కోట్ల రూపాయలు జమ చేరింది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు తల్లికి వందనం అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, మెగా డిఎస్సి, దీపం 2 పథకాల్ని ఇప్పటికే అమలు చేస్తుండగా తాజాగా తల్లికి వందనం అమలుకు పచ్చజెండా ఊపింది. ఈ పథకం అమలు, విధి విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా తల్లులకు కానుకగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో నేడు నిధుల్ని జమ చేయాలని ఆదేశించారు. పథకం అమలుకు అవసరమయ్యే నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు సీఎం సూచించారు. రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం నగదును ప్రభుత్వం జమ చేస్తుంది. ఇందుకు అవసరమయ్యే 8,745 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం విడుదల చేసింది. జాబితాలో ఉన్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేడు నిధులు జమవుతాయి. ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నారు. వీరికి సంబంధించిన వివరాలు అందగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. సాంకేతిక కారణాలతో జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకున్న వెంటనే పథకం వర్తింపజేస్తామని సీఎం స్పష్టం చేశారు. అర్హులైన విద్యార్థుల్ని ఇప్పటికే గుర్తించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వైసీపీ హయాంలో అమలు చేసిన అమ్మఒడితో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. గత ప్రభుత్వం 4 ఏళ్లు మాత్రమే అమ్మఒడి అమలు చేసింది. 2022-23లో చివరిసారి 42,61,965 మంది తల్లులకు దాదాపు 6,393 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రకటించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనంలో లబ్ధిదారులు 67,27,164 మంది ఉన్నారు. గతంతో పోలిస్తే లబ్ధిదారులు 24,65,199 మంది పెరిగారు. నిధుల వ్యయం కూడా అదనంగా 2,352 కోట్లు పెరిగింది.